రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఎంటీఎంసీ పరిధిలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మే 17వ తేదీ 3వ శనివారం బీట్ ది హీట్ అంశంతో ఎంటీఎంసీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, నగరపాలక సంస్థ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తగు సూచనలను అడిషనల్ కమిషనర్ శకుంతల తెలియజేశారు. అందరికీ నమస్కారము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది వరుసగా 5వ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమము. స్వచ్ఛతే అన్నిటికీ ప్రగతికి పురోగమనానికి ప్రతీక అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క నగరము పట్టణము స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి అని అన్ని రకాలుగా మనము ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక థీమ్ తోటి, అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. దీంట్లో భాగంగా ఈ నెల థీమ్ వచ్చేసేసి బీట్ ద హీట్, అంటే ఈ మండుతున్న ఎండలని గెలవటం, మనం వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు ఎండలు పెరగకుండా వాతావరణం వేడెక్కకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. మనందరికీ తెలుసు, మనకున్న ఎన్నో అలవాట్లే ఈరోజు వాతావరణం ఇంత వేడెక్కడానికి గల కారణాలు చెట్లని పెంచకపోవటము, అదేవిధంగా ఎక్కడికక్కడ కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోవటము, అంటే నివాస స్థలాలు పెరిగిపోయి బిల్డింగులు పెరిగిపోయి దీనివల్ల కూడా ఇది అంతా రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ రెసిడెన్స్ అని చెప్పేసి దానికి తగ్గ అవేర్నెస్ పెంచుకోవాలి. అదేవిధంగా చెట్లను ఎక్కువగా పెరిగేటట్టు చూసుకోవాలి. మనందరం ఆ అవగాహనతో ఉండాలి. అంతేకాకుండా ఈ మండుతున్న ఎండలకు కూడా మనం చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు 10 గంటలు దాటిన తర్వాత బయటికి రాకపోవటము, ఏదైనా పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వడదెబ్బ లక్షణాలకి లోను కాకుండా ఉండటము, ఆ వడదెబ్బ తగిలితే కొన్ని జాగ్రత్తలు ఇమీడియట్గా తీసుకోవటము, ఇలాంటివన్నీ కూడా మైకుల ద్వారా పాంప్లెట్స్ ద్వారా ప్రచారణ చేపట్టాము. అయితే దీనికి ఈరోజు మనము 55 ఎంటీఎంసీ పరిధిలో సలివేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడక్కడ జంక్షన్స్లో షేడ్స్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అంటే ఎండలో ఉన్న వాళ్ళు కాసేపు నీడకి చేరి వాళ్ళు విశ్రాంతి తీసుకోవటం కోసం. మనుషులకే కాకుండా పక్షులకు, జంతువులకి కూడా ఎండకి నీటి సదుపాయం కల్పించేటట్టుగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. తొట్లు లాంటివి ఏర్పాటు చేసి అదేవిధంగా పక్షులకి మూకులలో నీళ్లు ఏర్పాటు చేయటము. ఇది ఒకళ్ళుగా చేసే పని కాదు. ఇది ప్రభుత్వాలతో పాటు ప్రజలందరిలో కూడా అవగాహన పెరగటం ద్వారానే మనము ఈ బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్ని జయించిన వాళ్ళం అవుతాము. ఎండకి పర్యావరణం వేడెక్కిపోకుండా ప్రజలందరూ కూడా సౌకర్యవంతమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరగటానికి ప్రజలందరూ సహకరించాలి, వాళ్ళ అలవాట్లలో మార్పు చేసుకోవాలి అని ఈ సందర్భంగా తెలియచేయటమైంది. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతతో చిన్న పెద్ద అందరూ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బయటకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వేసవిలో చెమటలు పట్టడం, సన్ స్ట్రోకులు, డీహైడ్రేషన్ లాంటివి వెంటాడుతూనే ఉంటాయి. పైగా వేసవి వేడికి శరీరం నిజంగానే అలసిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో వేసవి తీవ్రత నుండి గట్టెక్కి ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. చర్మం కూడా దెబ్బతినే అవకాశం ఉన్న ఇటువంటి ఎండలలో బయట తిరగకపోవడమే మంచిది. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువ. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినా తల మీద టోపీ ధరించి వదులుగా ఉన్న తేలికపాటి మెటీరియల్ తో తయారైన మృదువైన రంగులను కలిగి ఉన్న కాటన్ దుస్తులు ధరించి వెళ్ళాలి. గొడుగు వాడటం చాలా మంచిది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మెత్తగా ఉన్న చెప్పులు లేదా పాదాలపై ఒత్తిడి పడకుండా గాలి ఆడేటట్లుగా ఉన్న షూస్ వేసుకోవాలి. మండుతున్న ఎండలను ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్లుగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వేసవిని తట్టుకోవడానికి తక్షణ శక్తిని పొందేందుకు కొన్ని రకాల పానీయాలను నిపుణులు సూచించారు. వేడిని తరిమి కొట్టే చలువ పానీయాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, చెరకు రసం, పుదీనా, జల్జీరా డ్రింకును, ఖీరా దోసకాయ, పుచ్చకాయ, వెలగపండు జ్యూస్ వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. తక్షణం శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ వేడిని తట్టుకునేందుకు చాలా మంది కూలర్లు, ఏసీలు వాడతారు. అందరూ దీనిని భరించలేరు. అలాంటి వారు ఇంటిని సహజ సిద్ధంగానే చల్లగా ఉంచుకోవాలనుకుంటే వట్టివేల కర్టెన్స్ మనం వాడితే ఇంట్లోకి వేడి రాకుండా చూసుకోవచ్చు. వీలైతే కొంచెం నీటిని స్ప్రే చేస్తే మరింత చల్లగా ఉంటాయి. వీటి వల్ల ఇంటి బయట, లోపల ఉష్ణోగ్రతలు చల్లగా మారుతుంది. అదే విధంగా తడిచిన బెడ్షీట్స్ ని నేలపై వేయండి. వీటి వల్ల వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది. వీటితో పాటు ఇంట్లోని కర్టెన్స్ ను కూడా అప్పుడప్పుడు తర్పణం చేయండి. దీనివల్ల గాలి కాస్త చల్లగా వచ్చినట్లుగా ఉంటుంది. అదే విధంగా నీటిని చల్లబరుచుకునేందుకు ఫ్రిడ్జ్లు కాకుండా మట్టి కుండలు వాడండి. దీనివల్ల నీరు చల్లబడుతుంది. ఈ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. వేసవి కాలంలో శరీరం వేడిని తట్టుకోవడానికి నీరు తగినంతగా తాగటం, ఎండలో బయట తిరగకుండా ఉండటం, చల్లని నీటితో స్నానం చేయటం, చల్లని ఆహారం తీసుకోవటం మరియు అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. రోజు వ్యాయామం చేసేవారు వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయట వ్యాయామం చేయాల్సిన వారు బాగా తెల్లవారుజామున లేదా సాయంత్రం చల్లబడ్డ తర్వాత వ్యాయామం చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయామం చేయాలి. వేడిని తట్టుకోవడానికి కొన్ని చిన్న చిట్కాలు పాటించండి. నీరు తగినంతగా త్రాగండి. ఎండలో బయట తిరగకండి. చల్లని నీటిలో స్నానం చేయండి. చల్లని ఆహారాన్ని తీసుకోండి. వెచ్చని గాలిని నివారించండి. సూర్యకాంతిని నేరుగా మన మీద పడకుండా నివారించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వడదెబ్బకు గురైన వ్యక్తి అవసరమైతే వైద్యుడిని సంప్రదించి శరీరానికి వేడిని తట్టుకోవడానికి సహాయపడే మందులు తీసుకోండి. వేడి తిమ్మిర్లు వస్తే వెంటనే చల్లని నీరు తాగండి మరియు విశ్రాంతి తీసుకోండి. వడదెబ్బకు గురైన వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించండి. మీకు తెలిసిన ఈ సమాచారం మీ ఆరోగ్యాన్నే కాకుండా ఇతరులను కాపాడటానికి సహాయం చేస్తుంది.